నమస్తే మ్యామ్. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, జనరల్‌గా ఏంటంటే 30-40 ఇయర్స్ అనేది లైఫ్‌లో చాలా క్రూషియల్ టైమ్ అది. చాలా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ అక్కడ గనక రాంగ్ అయింది అంటే జీవితం తల్లకిందులవుతుంది అని చెప్పేసి రివర్స్ మళ్ళీ పెద్దవాళ్ళు దాన్ని చెప్తూ మళ్ళీ ఉంటారు. బ్యాక్ రాలేం. రాలేము. హ్మ్. సో, ఇక్కడ 30-40 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళు చేసే మిస్టేక్స్ గురించి మనం మాట్లాడదాం. అంటే ఫినాన్షియల్‌గా. అవును. బేసిక్‌గా ఏంటి అంటే 30-40 ఇయర్స్‌లో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో సాధించాలి అని చెప్పేసేసి ఫినాన్షియల్‌గా వాళ్ళు చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. సమ్‌టైమ్స్ ఇవి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఈఎంఐస్ ఊబిలో చాలా మంది పడిపోతూ ఉన్నారు. ఇంట్లో ఏదైనా తీసుకోవాలి, అదర్వైజ్ ఒక కార్ అయినా ఒక హోమ్ అయినా తీసుకోవాలి అంటే ఈఎంఐస్ తాహతకు మించి చాలా మంది ఖర్చు పెడుతున్నారు. సో దాని గురించి మనం మాట్లాడదాం. షూర్ అండి. యా అండి. సో జనరల్ గా దీన్ని మేము ఎక్యుములేషన్ పీరియడ్ అంటాం. ఓకే. అంటే ఎవరైనా వెల్త్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ 30-40 మధ్యనే వెల్త్ క్రియేట్ చేయగలరు. మీరు ఎప్పుడైతే 45కి వెళ్ళిపోయారో అక్కడ నుంచి ఏమవుతుందంటే మీ గోల్స్ చాలా దగ్గరకు వస్తాయి. మీకు రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత మీ పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతారు. మీరు అంతా సేవ్ చేయలేరు, అంత వెల్త్ అక్యుములేట్ చేయలేరు. మీరు ఏదైనా వెల్త్ ని అక్యుములేట్ చేయాలి అంటే 30-40-45 మధ్యలోనే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ అండి. ఈ పీరియడ్ ని మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. జనరల్ గా మేము చూసేది ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్. ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అంటే స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళడము, వాళ్ళ ఓన్ గా యాప్లు క్రియేట్ చేసేయడము, ఒక మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేయడము, ఆ తర్వాత స్టాక్స్ వాళ్ళే బై చేసేయడము, కొంతమంది అయితే ట్రేడింగ్లు చేయడము, కొంతమంది బిట్ కాయిన్స్ కొనేయడం, అంటే అన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. ఈ 30-40 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఏదైతే ఈ కాంపౌండింగ్ ఇంపాక్ట్ అంటారండి, ఒక మనీ అనేది పెరగాలి అంటే మీరు ఒక 20 ఇయర్స్ టైం ఇవ్వాలి. ఓకే. మరి ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు మీకు టైం ఎంత వేస్ట్ అవుతుంది? మీరు మనీతో పాటు మీ టైంని కూడా వేస్ట్ చేసేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్. ఒకటి చేస్తారు, ఓ ప్లాట్ కొంటారు, అది పెరగదు. స్టాక్ మార్కెట్లోకి వెళ్తారు, ఏవో స్టాక్స్ కొంటారు, డబ్బు అవి పెరగవు. మళ్ళీ మీరు మ్యూచువల్ ఫండ్స్ అంటారు, అది కూడా మీకు ఇష్టం ఉండదు. ఇలా 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 ఎక్స్పెరిమెంట్స్ వల్ల మీకు టైం వేస్ట్ అయిపోతుందండి. సో దీనికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ యూ బెటర్ అప్రోచ్ ఏ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. మీరు ఓన్గా ఏమి చేస్తూ మీరు నేర్చుకుంటే ఇంకెప్పుడు చేస్తారు? నేర్చుకోవడంలోనే ఉంటే మీకు ఆ టైం అంతా వేస్ట్ అయిపోవడం లేదా? తప్పు చేయడం నేర్చుకోవడము, ఇట్లా మీరు లెర్నింగ్లోనే ఉంటే మీ టైం అంతా వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అయిపోతుందండి. సో మీ ఓన్ ఎక్స్పెరిమెంట్స్ ఏమీ చేయకండి. మీ వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ చేయకుండా వీఆర్ హియర్, మేమేం పెద్ద చార్జెస్ ఏమీ చాలా మంది ఏమనుకుంటారంటే ప్రొఫెషనల్స్ దగ్గరికి ఏదో చార్జెస్ అట్లా ఏమి ఉండదండి. ఏదో 2000 ఏదో మనకి కన్సల్టేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే ఎక్కడ మీకు బాగుంటుంది, మీకు ఏది చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎవ్రీ క్లయింట్ ఈస్ డిఫరెంట్ అండి. వాళ్ళ టైం హారిజన్ కానీ, వాళ్ళ గోల్స్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ టువర్డ్స్ రిస్క్, తర్వాత లైఫ్ స్టైల్ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళ గోల్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయండి. సో దీనికి తగ్గట్టుగా మీరు కస్టమైజ్డ్ కూర్చొని మనకి ఏది బాగుంటుంది, మనకి ఏది సెట్ అవుతుంది, మనకున్న రిస్క్కి రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్కి ఏది బాగుంటుంది అనేది చూడాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా క్వశ్చన్స్ అడిగేస్తుంది. ఏఐని అడుగుతారు, గూగుల్ని అడుగుతారు, ఇక యూట్యూబ్లో కనపడిన ప్రతి వీడియో చూస్తారు. అన్నీ అడాప్ట్ చేసేసుకుంటే మీరు నమ్మరు, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ దగ్గర ఒక 50 స్టాక్లు ఉంటాయండి, ఓ 40 స్కీమ్లు ఉంటాయి. అంటే చెప్పినవన్నీ కొనేయటం. ఇవి ఒకటి యాప్స్ వచ్చేసాయి కదా, యాప్స్ లో ఓపెన్ చేసేసుకొని అందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసేయడం, ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఐపీస్ అని మొదలు పెడతారండి. అసలు ఎస్ఐపీస్ ఎందుకు ముందే ఎవరు స్టార్ట్ చేయకూడదండి. ఫస్ట్ మీకు టర్మ్ ప్లాన్ ఉందా? ఉండదు. హెల్త్ ప్లాన్ ఉంటుందా? టర్మ్ ప్లాన్ అనేది చాలా మందికి అదేంటో కూడా తెలియదు మ్యామ్. యా. సో టర్మ్ ప్లాన్ అంటే మీకు ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీకి ఆ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఇప్పుడు వీళ్ళకి ఏదైనా జరిగిన తర్వాత వస్తుంది అది. ఎల్ఐసి లా ముందే ఒక పాలసీ మెచ్యూర్ అయ్యాక రాదు. సో ఇదేంటంటే టర్మ్ ప్లాన్ అంటే ముందు మీ ఫ్యామిలీని సెక్యూర్ చేయాలి. లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టైన్. చూస్తున్నాం కదండి, ఒక 25-35 ఏజ్ గ్రూప్ లో వాళ్ళు కూడా జస్ట్ ఇలా బ్యాడ్మింటన్ కి వెళ్ళి, జిమ్ కి వెళ్ళి కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తున్నారు. సో మీ మీద డిపెండ్ అయిన మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ ఎంత వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ యూ డూ దట్. వాళ్ళని సెక్యూర్ చేయండి, మీ ఫ్యామిలీని. ఒక 1 crore-కో 1.5 crore-కో చేసుకుంటే వాళ్ళ చదువులు ఆగవు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బ్యాడ్ గా వెళ్ళిపోదు. సో ఇది ఫస్ట్ టర్మ్ ప్లాన్ చేయాలి. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ 2 చేసిన తర్వాత అప్పుడు మనము ఎస్ఐపీస్ అనేవి చేయాలి. బట్ ఈ మూడింటికన్నా ముందు ఏంటంటే ముందు మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలండి. ఎమర్జెన్సీ ఫండ్ ఈ మధ్య ఎవరి దగ్గర ఉండట్లేదు. మీరు అన్నట్టుగా లక్షలు సంపాదిస్తున్నారు కానీ
ఒక 5 లక్షలు అర్జెంటుగా తెమ్మంటే తెస్తారండి ఎవరైనా? ఎవరి దగ్గరైనా లిక్విడిటీ మెయింటైన్ చేస్తున్నారా? లేదు. జాబ్ పోగానే ఏం చేస్తారు? క్రెడిట్ కార్డులు తీసుకోవడము, లేదా అప్పులు చేయడము, ఇలా మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతా కూడా ఈ 30-40 గ్రూప్ వాళ్ళందరూ చేసే మిస్టేక్స్ ఇవి. బిజినెస్లు అన్నీ కూడా ఒకేలా రన్ అవుతాయండి? ఒక్కసారి బిజినెస్ ఆగి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మరి ఎట్లా రన్ అవుతుంది మీ లైఫ్? మీ ఎక్స్పెండిచర్ అయితే ఆగదు కదా. అవును, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంట్లో సైకిల్ ఏదైతే ఉందో అది ఎవ్రీ మంత్ జరగాల్సింది. ఈఎంఐలు కట్టేయాలి. ఈఎంఐ కట్టకపోతే మళ్ళీ సిబిల్ స్కోర్ డిఫాల్ట్ అయిపోతుంది. సో ఈ భయంతో ఏం చేస్తారు? ₹2, ₹3 అప్పులు తీసుకొస్తారు, తీసుకొని వచ్చి ఎంత మెస్ చేసుకుంటారండి. దాన్ని క్లియర్ చేయడానికి మీకు 10 సంవత్సరాలు పడుతుంది. అంటే మీరు 10 years బ్యాక్ వెళ్ళిపోతున్నారు మీ ఒక్క మిస్టేక్ వల్ల. అంటే ఒక్క చిన్న మిస్టేక్స్ ఇవన్నీ చేయటం వల్ల మీరు ఒక 10 years మళ్ళీ రివర్స్. ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో జరిగేది మొత్తం ఇదే మ్యామ్. అంటే పాపం వాళ్ళు ఏదో కావాలని చేయడం కాదు, వాళ్ళ పరిస్థితులు అలా చేపిస్తాయి. బట్ వన్స్ దిగిన తర్వాత వాళ్ళకి అరే ఇంత జరుగుతుందా వెనకాల అని చెప్పి మళ్ళీ దాన్ని రివర్స్ చేయలేరండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి బ్యాడ్ థింగ్ ఏంటి అంటే స్పౌస్ కి తెలియదు హస్బెండ్ ఏం చేస్తున్నారు అనేది, వైఫ్ కి తెలియదు. సో వైఫ్ హ్యాపీగా ఉంది, పిల్లలు హ్యాపీగా ఉన్నారు, ఈ బాధ ఏదో మనమే పడదాం. సో దట్ ఈస్ కాల్డ్ అంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి హార్ట్ అటాక్స్ అనేది వాళ్ళకి ఆ ప్రెషర్ వల్ల, ఆ టెన్షన్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది. బికాస్ నేను కొన్ని నాకు తెలిసిన ఫ్యామిలీస్ లో ఇవన్నీ చూస్తున్నాను. సో చాలా మంది ఇంకా బాగా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ శాలరీ, వాళ్ళ ఇన్కమ్స్ ఒక 70,000-80,000 ఉంటాయండి. ఇంకా ఇల్లు కొనాలి అనే ఒక రకమైన ప్రెషర్ వచ్చేస్తుంది ఈ మధ్య అందరికి. హౌస్ కొనాలి ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు, మీరు ఇల్లు ఎందుకు కొనరు అని చెప్పి ఇలా ప్రెషర్ పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు వస్తున్న 1 lakh ఇన్కమ్ లో ఈ 50,000-60,000 ఈఎంఐ అండి. ఈ ఈఎంఐ తీసుకొని మీరు ఆ ఒక్కసారి అక్కడతో ఆగరండి. ఈ హోమ్ లోన్ ఈఎంఐ 60,000 ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు అంటే దాంట్లో వర్క్ చేయించడానికి దానికి ఇంకో గోల్డ్ లోన్ అండి. నా దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్క క్లయింట్ చెప్తున్నది ఇదే. ఇల్లు అనగానే ఒక 60,000-70,000 హోమ్ లోన్ తీసుకుంటున్నారు, ఇంకొకటి గోల్డ్ లోన్. కానీ మరి మిగతా ఉంటాయి కదండి, ఇల్లు అంటే అది ఒక్కడితో అయిపోదు కదా. రిజిస్ట్రేషన్ కాస్ట్లు ఉంటాయి, జిఎస్టీలు కట్టాలి, తర్వాత అక్కడ వర్క్ చేయించుకోవాలి, ఆ లోపల ఇంటీరియర్ చేయించాలి, దానికి 20 లక్షలు. ఈ 20 లక్షల కంటే ఇప్పుడు ఆల్రెడీ 60,000 ఈఎంఐ అయింది. ఈ 20 లక్షలకి ఇంకొక వాళ్ళు ఏంటంటే అన్ని ఇయర్స్ ఇవ్వరు కదండి. మీ గోల్డ్ లోన్లు కానీ అవన్నీ పర్సనల్ లోన్స్ కానీ 4-5 years అంటే ఈఎంఐ ఎంత అవుతుంది? 30,000-40,000. పాపం ఇంకా వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి వచ్చిన 1 lakh లో ఇక్కడ 60,000, ఇక్కడ 30,000, ఇక 10,000తో ఎట్లా బ్రతుకుతారండి? దానికి ఏం చేస్తున్నారు? క్రెడిట్ కార్డ్స్ వాడడము, బయట అప్పులు తీసుకోవడము. ఈ విధంగా ఈ 30-40 years గ్రూప్ వాళ్ళందరూ కూడా చాలా మెస్ చేసుకుంటున్నారండి. అసలు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వాళ్ళు మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారంటే ఏముండదు పాపం. వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా ఏముండదండి. వాళ్ళు అలా సఫర్ అవుతూనే ఉంటున్నారు బికాస్ ఆఫ్ దిస్ మీరు చెప్పినట్టుగా ఈ ఈఎంఐస్, ఇంకా దీంతో పాటు కారు, ఇంక ఇవన్నీ కూడా అనమాట. అంటే లగ్జరీ లైఫ్ కి ఎక్కువ అలవాటు పడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఈఎంఐస్ అనేది చాలా ఎక్కువైపోయి ఫైనల్ గా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. అవునండి, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ 2-3 years లో సంపాదిస్తున్నదంతా ఇప్పుడే ఖర్చు పెడుతున్నారు. సో ఇంకా 2-3 years ఇంకేం సేవింగ్స్ చేస్తారు, ఇంకేం పిల్లలు చదువులుగా ఆలోచిస్తారు, రిటైర్మెంట్ ప్లానింగ్ ఏం జరుగుతుంది. సో ఇక్కడ మన ఇండియాలో 70% రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా డిపెండెంట్స్ గానే మిగిలిపోతున్నారండి. ఎవరి మీద ఒకరు డిపెండ్ అవుతున్నారు, ఎమోషనల్ సపోర్ట్ ఉండట్లేదు, తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండట్లేదు. మీరు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు అంటే మరి ఇంకా ఎంత వండరబుల్ గా ఉంటుందండి ఆ సిచ్యువేషన్. ఆ ఏజ్ లో మీరు ఆ 70 ఏజ్ లో మీరు ఒకరి మీద డిపెండెంట్ అయ్యి వాళ్ళ మీద వాళ్ళు చెప్పినట్టుగా వినడము, లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు ఎంతో మంది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఏ టైంలో అయితే ఈ 30-40లో మీరు ఇలా ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోకుండా, మీ రిటైర్మెంట్ ప్లానింగ్, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించకుండా, ఈ ఇల్లు గురించి, ఈ బంగారం గురించి, లేకపోతే లగ్జరీ లైఫ్ గురించి, ఈ వీటి అంటే అప్గ్రేడ్ చేసుకుంటున్నారండి. నాకు తెలిసి ఎవరి దగ్గర ఏమీ లేకుండా లేవండి. మీ దగ్గర కారు ఉంటుంది కానీ మీకు నచ్చదు అప్గ్రేడ్, మీ దగ్గర అన్నీ ఉంటాయి, మీ దగ్గర ఫోన్ ఉంటుంది అయినా అప్గ్రేడ్ చేస్తారు, మీ దగ్గర గ్యాజెట్స్ ఉంటాయి, ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఉంటాయి, అయినా దాన్ని మార్చేయాలి 3 years
ఇంట్లో వాళ్ళు కొనేసారు. కొనేసారు డబల్ డోర్, ఫోర్ డోర్ ఫ్రిడ్జ్ గా. అవును. సో ఏంటంటే మీ దగ్గర లేదంటూ ఏం ఉండదండి, జస్ట్ అప్గ్రేడ్. ఈ 30-40 ఇయర్స్ వాళ్ళందరూ చేస్తున్నది జస్ట్ అప్గ్రేడ్. బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయట్లేదు. అంటే ఫ్యామిలీకి ది బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళ ఫ్యూచర్ ని కూడా ఆలోచించుకోవాలి కదండి. దే హ్యావ్ టు మేక్ దేర్ ఫ్యూచర్ ఆల్సో. ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ గా ఉండాలండి. ఓవర్ గా అంటే మరీ అంటే ఏమీ ఖర్చు పెట్టుకోకుండా ఉండడం కాదు. ఒక 50% మీ లైవ్లీ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టుకోండి. ఒక 20%, 30% మీ లగ్జరీస్కి, 20% ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదండి. 20-30% మీరు ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యట్లేదు అంటే దెర్ ఈజ్ ఏ మిస్టేక్. అది మీరు గమనించుకోవాలి. మీకు ఎంతన్నా 50,000 శాలరీ రానివ్వండి, ₹1,00,000 శాలరీ రానియండి, 20%, 30% మీరు సేవ్ చెయ్యట్లేదు అంటే దెర్ ఈజ్ టెరిబల్లీ రాంగ్ విత్ యువర్ ఫైనాన్సెస్. సో దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. సో వీ షుడ్ మెయింటైన్ నార్మల్లీ, లైక్ అంటే మరీ ఎక్స్పెన్సివ్ గా వెళ్ళకుండా బ్యాలెన్స్డ్ గా మీరు ఉంటే మనకి ఏవి నీడ్స్, ఏవి వాంట్స్, దేనికి ఏమైనా లిమిట్ ఉందా అండి? నో, దెర్ ఈస్ నో లిమిట్. వీ హ్యావ్ టు కీప్ ద లిమిట్స్. మనం లిమిట్ గా ఉంటే మన ఇంటికి ఇలాంటి నోటీసులు అవి, లేకపోతే చెక్ బౌన్స్లు కానీ, లేకపోతే ఈఎంఐ డిఫాల్ట్లు కానీ రాకుండా ఉంటే, లేకపోతే ఒకరోజు ఇవన్నీ మనము ఈ భయంకరమైన సిచ్యువేషన్, ఈ మెస్ ని మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.